హలో ఎవ్రీవన్, ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా ఫేమస్, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. దానికోసం మనం 3 కప్పుల బియ్యపిండి తీసుకున్నాం. అందులో మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ కారపొడి, నెక్స్ట్ నువ్వులు మన క్వాంటిటీ అనేది ఏం లేదండి, మన ఇష్టం. టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. ఇంత అని ఏం లేదు, క్వాంటిటీ ఏం లేదు. ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఒక 2 స్పూన్స్ అలా వేసుకుందాం. నెక్స్ట్ శనగపప్పు అదొక 2 or 3 స్పూన్స్, మన ఇష్టం. కొంచెం క్రిస్పీగా అలా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ ఒక 3 స్పూన్స్, కారం పొడి ఒక 3 స్పూన్స్ వేసుకున్నాం కదా, ఉప్పు కూడా ఒక 3 స్పూన్స్ వేసుకుందాము. కొంచెం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, అదొక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్. ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో నేను ఒక 3 తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు తీసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం పట్టేలాగా, పిండికి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా మంచిగా పట్టేలాగా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, దీనికోసం ఇప్పుడు 3 కప్పుల బియ్య పిండి తీసుకున్నా కదా, 3 కప్పుల వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. మరుగుతున్న వాటర్లో ఈ పిండిని వేసి ఉప్పుకోవాలి. దీన్ని ఉప్పుకోవడం అని అంటారు. సో ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా వాటర్లో, ఈ వాటర్ సరిపోతుంది క్వాంటిటీ. 3 కప్స్ పిండికి 3 కప్స్ వాటర్ సరిపోతుంది. సో మనం మళ్ళీ పిండి ఉప్పుకునేటప్పుడు, తడుపుకునేటప్పుడు కొంచెం వాటర్, చల్లటి నీళ్ళు కొంచెం వాడుకుంటే సరిపోతుంది. సో ఇలా ఉన్న తర్వాత ఒక 5 minutes అలా మూత పెట్టి వదిలేసామనుకోండి, అందులోనే మంచిగా స్టీమ్కి ఉడుకుతుంది అది. సో మంచిగా కలియబెట్టుకొని, అడుగు నుంచి కలియబెట్టుకోవాలి, లేదంటే మాడుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు, ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉంటే మాడిపోతుంది కింద. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని ఇలా ముద్దగా తడుపుకొని, మనం ఇది సర్వపిండిని ముక్కుడుకి కానీ గిన్నె కానీ దేనికైనా పెట్టుకోవచ్చు. ముక్కుడుకి పెట్టుకుంటే ఏంటంటే సైడ్స్ కూడా చాలా బాగా కాలుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒక ముక్కుడు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగానే పడుతుందండి, కొంచెం కాదు, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, పడుతుంది. సో ఆయిల్ అలా అప్లై చేసుకొని ఈ పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చెయ్యి పైన స్ప్రెడ్ చేసుకొని అందులో వేసుకొని ఇలా ముక్కుడికి దాని షేప్లో స్ప్రెడ్ చేసుకుంటూ, ఇలా చిన్నగా ఒత్తుకుంటూ షేప్లో వచ్చేలాగా ప్రెస్ చేస్తూ ఉండాలి. చూడండి ఎలా చేస్తున్నాను ఇక్కడ నేను. అలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ చివర్లు పగలకుండా ఇలా స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ముక్కుడుకు మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం లావుగా ఉండకుండా, ఎందుకంటే అది వాటర్, అది కొద్దిగానే వేస్తాం కదా. సో మంచిగా ఆయిల్ అండ్ వాటర్ తోటి అది ఉడకడం కానీ కూలడం కానీ జరుగుతుంది. ఇలా మధ్యలో హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి, హోల్స్ పెట్టుకొని ఇందులో వాటరు ఇలా చల్లుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాం. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ కూడా వేస్తాను. ఆయిల్ వేసామనుకోండి, ఆయిల్ వేసి ఇప్పుడు ముక్కుడిని పట్టుకొని ఇలా చుట్టూ మొత్తం అప్లై అయ్యేలాగా ఇలా కదుపుతూ ఉండాలి. ఆ హోల్స్ ఉండడం వల్ల ఏంటంటే, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టుకుంటున్నాం మనము. పెట్టుకున్న తర్వాత మూత పెట్టి వదిలేయాలి. ఇలా లాస్ట్లో ఇలా అవుతుంది, మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మూకుడిని. లాస్ట్లో ఇలా వస్తుంది. కానీ ఇది ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను తినక చాలా డేస్ అయిపోయింది, అందుకే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఇది అట్ ఏ టైం స్టవ్ పైన 2 ముక్కుళ్ళు పెట్టుకొని 2 చేసేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. సో చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇదే సేమ్ రెసిపీ చాలా బాగా వస్తుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా ఇష్టంగా తింటాం మేమైతే. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.